ప్రకటన గ్రంథం 4:8. కనీసం 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూ రెక్కల లోపలను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియగు దేవుడు అగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోకంలో ఈ 4వ అధ్యాయం 5వ అధ్యాయం ఈ 2 అధ్యాయాలను ఏమంటారంటే థ్రోన్ రూమ్ అంటారు. ఏమన్నారంటే సింహాసనపు గది. హల్లెలూయా. అంటే సింహాసనము దగ్గర జరిగేటువంటి సంఘటనలు ఈ 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి. ప్రకటన అక్కడ ఏం జరుగుతుందని రాయబడింది అంటే దేవదూతలు ఏం చేస్తున్నారంట, పరిశుద్ధుడు 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 అని ఏం చేస్తున్నారంట, మానక రాత్రింబగళ్ళు చెప్పుచూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడికి పరిశుద్ధత అనేది చెల్లించడం అనేది తక్కువైందా? మనం పరిశుద్ధతని దేవుడికి ఇస్తే పరిశుద్ధత వస్తుందా? చూడండి, పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు మనం ఆరాధిస్తున్నాము అని అంటే దేనికోసం తెలుసా? మన బ్రతుకులు బాగోవటం కోసం. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడికి మనమేదో పరిశుద్ధుడు అని అనగానే దేవుడికి ఏమి కొత్తగా ఏమి గొప్పతనం రాదు. ఆయన ఎప్పుడు కూడా మహిమ కలిగిన దేవుడు, ఆయన ఎప్పుడు కూడా మహోన్నతమైన వాడు. మనం చెల్లించినంత మాత్రాన ఆయనకి ఇంకొంచెం ఏదో ఎక్కువగా కలిగిద్దని అనుకోవడం అవసరం లేదు. కానీ మనం చెల్లించడం ద్వారా ఏమైందంటే మన ఆత్మలో బలమును పొందుకుంటాము, మనము ఆత్మలో దేవుడికి దగ్గర అవుతాము. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవుడికి స్తోత్రం కలుగునుగా. అందుకనే ఈ భూమి మీద దేవుణ్ణి ఆరాధించేవారు కలరా? దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారా? దేవుని కోసం నిలబడే వాళ్ళు ఉన్నారా? దేవుని స్తుతించే వాళ్ళు ఉన్నారా? అసలు ఎవరు లోకంలో మీరు చూస్తే దేవుణ్ణి ఆరాధించేవారు ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ లేరు. పుట్టింది మొదలుకొని చచ్చిపోయేదాకా ఏందో వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు, ఎందుకు చచ్చిపోతున్నారు తెలియకుండానే పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. ఏదో సంపాదిస్తున్నారు, వాడు సంపాదించాడు వీడు సంపాదించాడు నేను కూడా సంపాదించాలని ఒక పోటీ మీద వాడు బతుకుతున్నాడు మేము కూడా బతకాలి, వాడు తింటున్నాడు మేము తినాలి, వాడు బట్టలు వేసుకుంటాడు మేము వేసుకోవాలి. ఇదే గోల. భోజనం చేయకుండా ఎవడైనా బతుకుతాడా? కాదు, అది కాదు నేను చెప్తుంది. బట్టలు వేసుకోకుండా ఉంటున్నాడు కాదు. కానీ అసలైన విషయంను మర్చిపోయి ఎక్కడ పడిపోయారు వీళ్ళ ఆలోచనలన్నీ అంటే ఈ భూ సంబంధమైనటువంటి ఆలోచనల మీద పడిపోయారు. అసలు విషయం ఏంటంటే నీవు తిరిగి మరలా ఆ తండ్రి దగ్గరకు చేరాలి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి. ఈ భూమి మీద కొద్ది కాలం బ్రతుకుతున్నాం మనం. ఈ భూమి మీదకి వచ్చింది దేనికో తెలుసుకున్నాము. హల్లెలూయా. తెలుసుకున్నాం కాబట్టి మనం దేవుడిని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. మనం ఎక్కడ కూడా తప్పిపోకుండా, దేవుడిని మర్చిపోకుండా తిరిగి మరలా మన ఇంటికి మనం చేరాలి, తిరిగి మరలా మన పరలోకములో మన తండ్రి ఇంటికి చేరాలని మనము తప్పిపోకుండా, లోకములో పడిపోకుండా, లోకపు ఆలోచనల్లో పడిపోకుండా, లోకపు ఆ యొక్క ఆచారాల్లో పడిపోకుండా దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని వింటూ ఆరాధిస్తూ ఒక్కొక్క రోజు గడుపుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ పడిపోయేటువంటి వాళ్ళు ఎలా పడిపోతారు? పరలోకములో దేవుణ్ణి ఆరాధించినటువంటి దూత, ఆ దూత పేరు లూసిఫర్. ఆ లూసిఫర్ అనేటువంటి ఆ దేవదూత ఎందుకు పడిపోయింది, ఎలా పడిపోయింది మనం చూస్తే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఆ దూత ఎలా పడిపోయిందో రాయబడి ఉంటుంది. 14వ అధ్యాయంలో 12వ వచనం చదవండి అమ్మా. 12 తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడిపోతివో, నీవెట్లు ఆకాశం నుండి పడితివో
జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమున ఎక్కిపోదును, దేవుని నక్షత్రములు పైగా నా సింహాసనం హెచ్చించుదును. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో, చూసావా, మనస్సులో అనుకునిందంట. ఏమని? నక్షత్రములకు, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. మీకు తెలుసా దేవుని బిడ్డలారా, ఎప్పుడన్నా మీరు ఆకాశంలో చూసారా? రాత్రిపూట మీరు ఆకాశంలో, ఇప్పుడంటే చూడట్లేదు కానీ అందరు ఇళ్లలో పడుకుంటున్నారు. ఒకప్పటి రోజుల్లో అందరూ బయట పడుకునేవాళ్ళు. ఆరు బయట పడుకోగానే అలా చూస్తే ఆకాశంలో కొన్ని కోట్ల నక్షత్రములు ఉంటాయి. విర్రవీగుతుంటారు చాలామంది మనుషులు. అవి లెక్క పెట్టమనండి చాలు, దేవునికి స్తోత్రం. అవి లెక్క పెట్టమనండి. దేవుని సృష్టిని గురించి మాట్లాడుతున్నాం. హల్లెలూయా. నక్షత్రములు అసలు కొంచెం కానీ మనం కానీ ఆలోచన చేస్తే, ఈ సూర్యుడు, చంద్రుడు, లేకపోతే భూమి, ఇలాంటివి కొన్ని కోట్ల నక్షత్రాలు ఈ ప్రపంచమంతా ఉన్నాయట. దాన్నే గెలాక్సీ అంటారంట. ఆ గెలాక్సీలు ఇంకా చాలా కోట్లు ఉన్నాయంట. హల్లెలూయా. అంటే దేవుడు యొక్క సింహాసనం ఎక్కడ ఉంది అని అంటే, యెషయా భక్తుడు అంటున్నాడు, దేవుని నక్షత్రములకు పైగా నీవు సింహాసనం ఉంచుకుందాం అనుకున్నావు. ఎంత జ్ఞానం ఉండాలి ఈ మాట రాయడానికి. అసలు అలా నక్షత్రాలు ఉంటాయని ఇప్పటికీ తెలిసింది. ఎప్పటికీ? ఇన్ని సంవత్సరాలకి సైంటిస్టులు ఏం చేశారంటే కనుగొని, ఇదిగో మనమే కాదయ్యా, సూర్యుడు ఒక నక్షత్రం, ఇలాంటి నక్షత్రాలు కొన్ని కోట్లున్నాయి అని చెప్తుంటే, దేవుని వాక్యం యెషయా భక్తుడి ద్వారా ఎప్పుడో రాయబడింది ఏంటంటే, లూసిఫర్ అనే దేవదూత అనుకుందంట, దేవుని నక్షత్రముల కన్నా పైగా నా సింహాసనం హెచ్చించుకుందును. అంటే మనం ఎందుకున్నాం ఈ భూమి మీద? అసలుకి ఆ నక్షత్రాలు ఏంటి? ఆ నక్షత్రాలు ఎందుకు ఆకాశంలో ఉన్నాయి? అవి ఎందుకు వెలుగునిస్తున్నాయి? ఏంటి ఈ సృష్టి? ఏంటి ఇది? అర్థం చేసుకునే శక్తి మన జ్ఞానానికి ఉన్నదా? హల్లెలూయా. ఎంతవరకు ఉంది మన జ్ఞానం? ఎంతవరకు ఉందని చెప్పండి. ఏదో వండుకోవడం, తినటం, బట్టలు వేసుకోవడం, కొత్త బండి వచ్చిందంటే కొత్త బండి కొనుక్కోవడం, లేదా పాత బండి అయిపోతే అదే బోర్ అయిందంటే మెకానిక్ దగ్గరికి వెళ్ళటం, అదే ఇంతవరకే. కానీ ఆకాశ మహాకాశములు అని రాయబడింది దేవుని వాక్యంలో. దేవుని నక్షత్రములు అని రాయబడిన దేవుని వాక్యంలో. లూసిఫర్ అంట సాతానుగా మారకమునుపు వాడు ఏం చేశాడంటే, నేను దేవుని నక్షత్రములకు పైగా హెచ్చించుకుంటాను. హల్లెలూయా. ఈ రోజుల్లో పడిపోవడానికి గల కారణం ఏంటంటే హెచ్చించుకొనుట. పడిపోవడానికి కారణం ఏంటండి? హెచ్చించుకొనుట. ఎక్కడుంటే హెచ్చించుకున్నాడు? వాడు మనసులో హెచ్చించుకున్నాడు. ఎక్కడ? మనస్సులో. అందుకని అన్నాను, నీ హృదయము తెరవకపోతే, నువ్వు సత్యముగా ఆరాధించకపోతే దేవుడు నీ హృదయంలోకి వచ్చి నివాసము చేయడు. నువ్వు సత్యముగా ఆరాధించాలి, నీ మనసు తెరవాలి. నీ మనసులో నీవు కానీ దేవుడికి స్థానం ఇవ్వకపోతే, నువ్వు ఎంత నేను క్రైస్తవుడిని చెప్పినా, లేకపోతే నేను బైబిల్ పట్టుకున్నానని చెప్పినా ఉపయోగం ఉంటుందా? ఉండదు. ఈ అవయవాలను నిర్మించిన దేవుడికి మన అవయవాలన్నీ అప్పగించేసేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? అప్పగించాలి. ఆరాధన అంటే అదే. చేతులతో చప్పట్లు కొట్టాలా? నేను కొట్టను, నేను ఎంబీబీఎస్ చదివాను అని అంటే, ఈ ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, లేకపోతే లండను, లేకపోతే అమెరికా, ఇవన్నీ ఎక్కడున్నాయంట? ఏందో అదేదో పెద్ద గొప్పలాగా. ఇక్కడి నుంచి ఒక నక్షత్రం దగ్గరికి వెళ్ళాలంటే 28 లక్షల కోట్ల సంవత్సరాలు పట్టుద్దంట. ఎన్నంట? ఒక్క నక్షత్రం, కనబడుతున్న నక్షత్రం దగ్గరికి వెళ్ళాలంటే, మనకు కనబడుతున్నాయి కదండి ఆకాశంలో, ఆ నక్షత్రం దగ్గరికి వెళ్ళాలంటే 28 కోట్ల
లక్షల సంవత్సరాలు, లక్షల కోట్ల సంవత్సరాలు, అది కూడా కాంతి సంవత్సరాలు అవుతుందట, లైటింగ్ ఇయర్స్. ఒక నక్షత్రం దగ్గరికి, అది చూసే నక్షత్రాల దగ్గరికి వెళ్ళలేమే. మన ఆలోచనలు ఏ పాటి? అందుకని దేవుని మాట ఏమంటుందంటే, నా ఆలోచనలు ఆకాశం అంత ఎత్తైనవి, మీ ఆలోచనలు భూమి సంబంధమైనవి. అవునా కదా? ఎందుకు హెచ్చించుకుంటున్నాం మరి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమి హెచ్చింపు నీకు? దేన్ని బట్టి నీ హెచ్చింపు? సాతానే పడద్రోయబడ్డాడు, లూసిఫరే పడద్రోయబడ్డాడు. లూసిఫరే పాతాళములకు ఒక మూలకు పడిపో అని చెప్పి దేవుడు దాన్ని గద్దించక అది పడిపోయి వచ్చి భూమి మీదకి పడి మనల్ని శోధిస్తూ ఉంది. మనం తెలుసుకోవాల్సినదే. ఈరోజు నేను ఎవరిని అంటే కులం పేరు చెప్పగాకండి. నేను అదండి, మీకు నమస్కారం. ఈ కులాలు పెట్టినోడు కూడా ఒక సాతానే. ఎవడు చెప్పండి? ఎవడు? వాడు పెట్టాడు, మనమందరం చెప్పుకుంటున్నాం. ఎవడు చెప్పమన్నాడు నిన్ను? పాస్టర్ గారు ఆ కులపోడు అంటే పెద్దోడు అంటండి, మనం చిన్నోడు అంట, ఇదిగో మనల్ని అవమానిస్తాం. అసలు నిన్ను ఎవడు చిన్నోడు అని అన్నాడు? నువ్వే అనుకుంటున్నావు. దేవుడు ఏమన్నాడు? నీవు నా పోలికలో సృష్టించబడ్డావు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. ఎవడో వచ్చి నేను కోతి అంటే నువ్వు కోతి అయిపోతావా? ఎవడో వచ్చి నేను దున్నపోతు అంటే దున్నపోతు అయిపోతావా? వాడు అన్నాడంటే అయిపోతావా? అయిపోవు. నీవు అనుకుంటే అయిపోతావు. నువ్వు అనుకుంటే బాధపడతావు. నన్ను కోతన్నాడు. నువ్వు కాదు కదా, నువ్వెందుకు బాధపడతావు? నువ్వు వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను ఏమన్నాడంటే, నా పోలికలో నిన్ను తయారు చేసుకున్నాను అన్నాడు. నువ్వెందుకు బాధపడతావు? ఇంకెవరేదో అని అన్నారని నువ్వు బాధపడాల్సిన అవసరంలా. పలానా వాడు ఎవడు అంటున్నాడండి, వాడంటే అన్నాడు, వాడికి మారు మనసు లేదు. నీకుంది కదా మారు మనసు. నువ్వు దేవుని బట్టి ఆరాధించు, దేవుడు నీ పక్షముగా యుద్ధం చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి ఇస్తాడు. కొట్టాలి గట్టిగా. దేవుని బిడ్డలారా, సాతాను ఎప్పుడు కూడా హెచ్చించుకుంటాడు తన మనసులో. మనుషుల్ని మనిషిగా ప్రేమించడం మానేసిన వాడే సాతాను. నేను అందుకనే అంటాను, కులం పేరుతో చెప్పేవాడు ఎవడైనా కూడా సాతానే. ఎందుకంటే కులము మనిషిని వేరు చేస్తుంది. కులం మనిషిని ఏం చేస్తుందంటే హెచ్చించుకునేటట్టు చేస్తుంది. నువ్వు చెప్పుకుంటున్నావంటే అది నీ లోపమే. ఒకడు డబ్బు ఉందని చెప్పుకుంటాడు, ఒకడు చదువు ఉందని చెప్పుకుంటాడు, ఒకడు కులం ఉందని చెప్పుకుంటాడు, ఒకడు ఇల్లుందని చెప్పుకుంటాడు, ఒకడు మేము గొప్పవాళ్ళం. ప్రతి ఒక్కడు ఇదే గోల. ఏం గోల? నేను ఎట్ట గొప్పవాడిని అని చెప్పుకోవాలి. ఇక్కడ సాతాను ఏమైపోయాడు? అట్ట గొప్పవాడిని చెప్పుకోనంగానే వాడు పాతాళానికి పడిపోయాడు. మరి ఏసయ్య చెప్పుకున్నాడట నేను గొప్పవాడిని. మనం అందరం ఎవరిని నమ్ముకున్నాం? ఎవరినండి? ఏసయ్య ఏం చెప్పుకున్నాడు? నేను గొప్పవాడిని అని చెప్పుకున్నాడా? ఏం నేర్పించాడంట? ఏం నేర్పించాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5:8 చదవండి. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనిను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలి. ఇప్పుడు ఆరాధన అంటే ఏంటంటే, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద కంటే, లూసిఫర్ కూడా ఆరాధన చేశాడు పరలోకంలో. వాడు పడిపోక మునుపు ఆరాధన చేశాడు. వాడు పడిపోయిన తర్వాత వాడి మనసులో ఏముందంటే ఆ గర్వం అనేది ఉంది కదా, హెచ్చించుకోవడం అనేది ఉంది కదా. దాన్ని బట్టి ఏమైపోయాడంటే కిందకు పడిపోయాడు. వాడి యొక్క స్వభావాన్ని అనేకుల్లో వాడు చొప్పిస్తున్నాడు. నువ్వు గొప్పవాడివి. యేసు ప్రభు ఏం నేర్చుకున్నట? విధేయత నేర్చుకున్నాను. హల్లెలూయా. ఏం నేర్చుకున్నాడు? విధేయత. అంటే నేను కాదు గొప్పవాడిని, నా తండ్రి గొప్పవాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా. ఏం చెప్పడం నేర్చుకున్నాడు? నా తండ్రి చిత్తమైతే ఇది జరుగును గాక, నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక. ఏసయ్య ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? ఏసయ్య మనకేం నేర్పిస్తున్నాడు? ఎవరైనా కొంతమంది ఉంటారు, మదనన్న గారు
ఏవో కట్లు ఎక్కడ వేసా అంటాడు. కట్లు ఎక్కడ వేస్తే నా చెప్పడు. సరేనయ్యా అంటే సరే అంటే కాదు, ఆయన పోడాల దేవుని ఇస్తా. ఏం చేయాలా? అసలుకి బ్రదర్ లేకపోతే నాకు ఏ పని జరగదు అని అంటే నాకు అర్థమైపోయింది, ఓహో ఇట్లా ఉందా. మనమందరము ఏంటి? దేవుడి బిడ్డలం. హల్లెలూయా. ఏం నేర్పించాడు యేసయ్య? విధేయతను నేర్పించాడు. ఆరాధన ఎవరికి ఇవ్వాలి మనం? ఆరాధన అంటే 2 పాటలు ప్రేమించేదన్ అధికముగా అంతవరకే కాదు, నీ బ్రతుకులో కూడా దేవుని ఆరాధన చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలా. మన బ్రతుకుల్లో కూడా ఆరాధన కనపడాలి. మన బ్రతుకుల్లో మనల్ని ఎవరైనా పొగుడుతారేమో, మనల్ని ఎవరైనా ఆరాధిస్తారేమో, మనల్ని నువ్వే ఒక్కొక్కరు భార్య భర్తను అంటదన్నమాట. అనాలి, భర్త అనుకుంటాడు నా భార్య అనాలి. అసలు నేను కాకపోతే నీకు అసలు దిక్కెవరే, నేను కాబట్టి నీకు ఇల్లు కట్టించా అంటే నువ్వు కాకపోతే ఇంకెవరు కట్టిస్తారు? అసలు అంటాడు చూడండి, ఆ భర్త అంటాడు ఆ భార్యతో, నేను కాబట్టి నీకు ఇల్లు కట్టించా అని. వాడు అసలు అంటే ఆమంటది మళ్ళీ, దేవుడయ్యా నువ్వు ఎటా. ఇది ఏంది సంభాషణ అంటే సాతాను సంభాషణ. ఏం సంభాషణ అది? ఏమంటది? దేవుడయ్యా నువ్వు అనగానే ఈయన లోపల పొంగిపోతుంటాడు. ఈయనేమో అంటుకుంటుంది, పనికి మాలినోడు ఒక ఇల్లు కట్టించడానికి ఎంతసేపు, అసలు ఎంత భయంకరంగా ఉంటుందో. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలం మనం విధేయతను నేర్చుకోవాలి. మనకు ఏది ఉన్నా, ఏది కలిగి ఉన్నా, నా దేవుడి వలన నాకు ఇది దొరికిందని దేవుని ఆరాధించాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ కొద్దిసేపు మనం దేవుడిని పాటల ద్వారా, స్తుతుల ద్వారా ఆరాధిస్తున్నాం. అది ఒక పార్ట్ అంతే. కానీ నీ బ్రతుకు జీవితంలో నీవు చేసే పనుల్లో కూడా నువ్వు ఆరాధించాలి. దానికి ఇంకొక మాట చెప్పాలంటే, లూసిఫరు ఆరాధించేటప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధించింది. కానీ తర్వాత తన మనసులో అనుకుంటుందంట, నేను నక్షత్రములు పైగా నా సింహాసనమును హెచ్చించుకుంటాను అని అనుకుంటుందండి. ఎప్పుడు? ఆరాధన తర్వాత, ఆరాధన కాకుండా పక్కన. అంటే తన జీవితంలో కూడా ఎప్పుడైతే ఆరాధన పని చేయాలి, హల్లెలూయా, ఆరాధన పని చేయాలి. యేసు ప్రభు ఎలా నేర్పించాడు? శ్రమల వలన అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఏమంట? అసలు మనకి అన్నీ ఉంటేనే విధేయత రాదు, కానీ యేసయ్యని శ్రమల్లో కూడా విధేయత. హల్లెలూయా. అది భయంకరమైంది. అది చెప్పినంత ఈజీ కాదు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచో చెప్పచ్చు, కానీ అది రేపొద్దున నా జీవితంలోకి ప్రవేశించినప్పుడు, అది అనుభవించేటప్పుడు నేను ఎంత విధేయతగా దానికి నేను లోబడతాననేది అది చెప్పినంత ఈజీ కాదు. కానీ దానికోసం మనం అభ్యాసం చేయాలి. హల్లెలూయా. ఆరాధన. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా అంటే రేపొచ్చి ఒక అతను ఫ్యాట్ పని చంపకేసి కొడతాడు. యేసుప్రభు అంటే యేసుప్రభు నోర్మై అని చెప్పి చంపకేసి కొడితే అక్కడ నువ్వేం నేర్చుకున్నావు? విధేయత. హల్లెలూయా. ఏంది పాస్టర్ గారు మీరు విధేయత అని మమ్మల్ని అనకదొక్కాలని చూస్తున్నారా అని అంటే నేనేం చేయలేండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా యేసయ్య నేర్పించింది నేను చెప్తున్నా. దేవునికి స్తోత్రం. యేసయ్య ఏమన్నాడు? పగ తీర్చుట నా పని, నువ్వు విధేయత నేర్చుకో. హల్లెలూయా. నువ్వేం నేర్చుకుంటావు చెప్పండి? ఏం నేర్చుకుంటావు? ఎందుకంటే విధేయతతో నువ్వు ఆరాధించాలి దేవుణ్ణి. హల్లెలూయా. నీ ధనముతో ఆరాధించేది ఉంది, నీ యొక్క నోటి మాటలతో ఆరాధించేది ఉంది, నీ విధేయతతో ఆరాధించాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఆ ప్రకటన గ్రంథం 4:8 అక్కడ మీరు చదివితే, అక్కడ ఆ 4వ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమైంది. ఆ పైనుంచి కూడా 24 పెద్దలంట తమ కిరీటాలు తీసి దేవుడి దగ్గర ఇసిరి వేస్తారట. అసలు ఆ 4వ అధ్యాయంలో మీరు తర్వాత ఏం చదవండి. ఒక్క 10వ వచనం చదవండి.
4:10 ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడైండు వాని ఎదుట ఏం చేశాడు? సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వారికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించుతివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఎందుకు వేయాలా? కిరీటాలని ఎక్కడ జరిగింది ఇది? పరలోకంలో 24 పెద్దలట దేవుడి సింహాసనం ఎదురు నిలబడి సాగిలపడి ఆ కిరీటాలు తీసి ఆయన సింహాసనం దగ్గర ఇసిరేసి, మేం కాదయ్యా నీ చిత్తాన్ని బట్టి మేము నడుస్తున్నాం, హల్లెలూయా, ఆయన చిత్తం ఏందని ఆలోచించావు అనుకో, నువ్వు ఆలోచించక్కర్లా. నువ్వు ఆలోచిస్తే నీ మెదడులో నరాలు కూడా పగిలిపోతాయి, పట పగిలిపోతాయి, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఒక్కసారి ఆ గెలాక్సీని కానీ చూసామనుకో, ఒక్కసారి కానీ ఆ మిల్కీ వే అంటే పాల పొంత అంటారు, అంటే ఈ సూర్యుడు, చంద్రుడు, లేకపోతే ఆ బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలు, భూమి, ఇవంతటినీ కానీ ఒక్కసారి ఊహిస్తే ఆయన చిత్తం బట్టి కాకపోతే అవన్నీ ఒక క్రమంగా ఎట్ట తిరుగుతున్నాయి, ఒక క్రమంగా ఎట్లా ఉంటున్నాయి, కావలసినప్పుడు వర్షాలు పడుతున్నాయి, కావలసినప్పుడు ఎండలు వస్తున్నాయి, సమస్తమును ఆయన చిత్తమును బట్టి సృష్టించబడి సమస్తము నిర్వహించబడుతుంది. ఎవరికి మహిమ కావాలి ఇప్పుడు? అలాంటి కోట్లాది నక్షత్రాలంట. ఈ ఒక్కటే కాదు, కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలంట ఎవరి చుట్టూ తిరుగుతున్నాయంట? ఒక పవర్ చుట్టూ తిరుగుతున్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఆ పవర్ ఎవరో కాదు, మన తండ్రి అయినా దేవుడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి, గట్టిగా. ఇప్పుడు మనకేదో ఒక ఎకరం ఉన్నామనో, లేకపోతే ఒకటేదో ఉందనో, ఇంకోటేదో ఉందనో, లూసిఫర్కున్న ఆ సాతానుకున్న గర్వం మన మనసులోకి ఉంటే మనం దేవుని బిడ్డలు మెట్టవుతాం. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఒక పక్కనే ఎవరిని నమ్ముకున్నాం? మరి మళ్ళీ స్వభావం ఎవరిది? చెప్పాలా? చెప్పండి అమ్మా, చెప్పాలి, ఏమ్యా వింటున్నావా? యేసుప్రభు నమ్ముకుంటే యేసుప్రభు విధేయత నేర్పించాడు. స్వభావం సాతాను స్వభావం మనకెందుకు? హల్లెలూయా. ఒకవేళ మీరు అంటారేమో, పాస్టర్ గారు అది స్వభావం ఏంది పాస్టర్ గారు? నాకు వస్తుంటే రాట్లా శోధిస్తుంది నిన్ను సాతాను వచ్చి ఏం చేస్తుంది? కాలు మీద కాలు దించగాకు, హల్లెలూయా, వేసుకో, కాలు పైకి వేసుకో అంటాడు, వేసేసుకున్నాడు. ఇది ఏంటిది? దేవుడి సన్నిధి, దేవుని వాక్యం అంటే వాక్యము దేవుడై ఉన్నాడు. నేను ఎలా ఉండాలి? విధేయతతో ఉండాలి, భయభక్తులతో ఉండాలి అనేటువంటిది మర్చిపోయి సాతాను శోధనకు లోబడిపోయి సాతాను చేత ఏడవబడి ఈరోజు కూడా గర్వాన్ని హృదయంలో ఉండేవాళ్ళు ఉన్నారు. అందుకనే ఆరాధన అంటే ఏంటంటే ఆ 24 పెద్దలు ఏం చేస్తారు? తమ కిరీటాలను తీసి ఆయన సింహాసనం ఎదుట వేసి సాగిలపడ్డారు. హల్లెలూయా. ఎంతవరకు నేను 1 గంట 2 గంటల వాక్యం చెప్పేసేస్తాను. మీరెవరో నేనెవరో, మీ ఇంటికి మీరు వెళ్తారు, నా ఇంటికి నేను వెళ్తాను. దేవుని స్తోత్రం. కానీ ఈ వాక్యం మళ్ళీ దొరకదు మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మిమ్మల్ని దేవుడికి దగ్గరగా చేసే వాక్యం మళ్ళీ దొరకదు. మిమ్మల్ని దేవుడికి దగ్గరగా చేస్తున్నప్పుడే, మీ బ్రతుకులు మారినప్పుడే, యేసుకి నువ్వు ఎప్పుడైతే అనుకూలముగా లోబడతావో సాతాను నీ కుటుంబాల్లో నుంచి పారిపోతాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్ట. ఎవడైనా కుక్క చేత కరిపించుకొని వ్యాక్సిన్ వేయించుకుందాం అనుకుంటాడా? లేకపోతే కుక్కకు దూరంగా ఉందాం అనుకుంటాడా? కుక్కకి పిచ్చి పట్టిన కుక్క దగ్గరికి వెళ్ళి కరువు అని కరిపించుకొని పోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడే నన్ను పిచ్చి కుక్క కరిసింది, నాకు దీనికి ట్రీట్మెంట్ చేయండి అంటే పాపం ఆయన ట్రీట్మెంట్ చేస్తాడు. ఆయన ఏం చెప్తాడంటే, డాక్టరు పిచ్చి కుక్క దగ్గరికి ఎందుకు వెళ్ళావయ్యా, దూరంగా ఉండంటే, మాకు తెలుసులే అన్నాడు. మళ్ళీ పోయి కరువు, అది పిచ్చి కుక్క కరుస్తుంది. సాతాను నీ ఇంటిని గొల్ల చేస్తాడు. సాతాను నీ ఇంటిని అనారోగ్యాలు పాలు చేస్తాడు. నీకు ఎంత సంపాదించినా అప్పులు పాలు చేస్తాడు నిన్ను. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి.
ఒక అతను అంటున్నాడు, పాస్టర్ గారు అంతకుముందు 10,000 సంపాదించిన అప్పులు లేవండి, ఇప్పుడు 1,00,000 సంపాదిస్తున్న అప్పులు ఉన్నాయండి అంటున్నాడు. ఇదేందిరా, 10,000 సంపాదించినప్పుడు అప్పులు ఎందుకు లేవు, 1,00,000 వస్తున్న అప్పులు ఎందుకు వచ్చినాయి? సాతాను ప్రవేశించాడు. హల్లెలూయా. ఎవరు చెప్పండి, ఎవరు? ఏం చేశాడు సాతాను ప్రవేశించి? ఉన్నాయి లేని అన్నీ కూడా, లోకంలో ఉన్నాయి అన్నీ కూడా కొనడమే, కొంటమే అన్నీ కొని తెచ్చుకొని, వాళ్ళు అప్పులు ఇస్తా అంటున్నారు, అప్పులు కూడా కొని తెచ్చుకొని హల్లెలూయా మళ్ళీ తర్వాత ఇవ్వచ్చు అని చెప్పి ఇక నెల అప్పులు కట్టుకోవడమే. 10,000 ఉన్నప్పుడు ఉన్నది తిన్నాడు. సాతాను ప్రవేశించగా ఏమైపోయాడు? పాడైపోయాడు. సాతాను ఎట్ట ప్రవేశిస్తున్నాడు? నువ్వు గొప్పవాడివి, నిన్ను హెచ్చిస్తాడు. మీరు షాప్కి వెళ్ళండి, మీ జేబులో 1,000 రూపాయలు ఉన్నా కూడా ఆ షాప్ వాడు మిమ్మల్ని ఏమంటాడు, మేడం గారు వచ్చారు కూర్చోమని చెప్పండి, కుర్చీ వేయండి అంటారు. మేడం గారు వచ్చారు కుర్చీ వేయగానే వాళ్ళు కుర్చీ వేయగానే వీళ్ళకి ఇంకా లోపల అసలుకి వెళ్ళిపోయి ఆడ కూర్చుంటారు. సార్ కూల్ డ్రింక్ తెమ్మంటారా అనగానే, ఆహా నాకే కూల్ డ్రింక్ తెస్తున్నాడు కదా అన్నట్టుగా ఇక వాడు ఏం చేస్తారంటే 4,000 రూపాయల చీర 5 సార్, ఆ మేడం గారికి ఈ చిన్న చీరలు కాదు సార్, ఈ 10,000 రూపాయల చీర బాగుంటుంది సార్. పక్కన ఒక్క నిమిషం ఉండి ఇప్పుడే వస్తాను, బయటికి వెళ్ళి హలో అరే ఓ 10,000 ఉంటే ఫోన్పే చేయరా, నేను షాప్కి వచ్చాను అనగానే సరే టప్పని 10,000 కొడతాను. 10,000 కొట్టంగానే వచ్చి లోపల కూర్చుంటాడు. ఆ 10,000 కట్టేశాడు, ఆ చీర ఇచ్చేసాడు. ఆ 10,000లోని కూల్ డ్రింకు, ఆ 10,000లోని వాడి బిజినెస్ అయిపోయింది. వీళ్ళు చీర తీసుకున్నారు, ఇంటికి వచ్చేస్తున్నారు. ఆమెమో చీర మంచిదని చెప్పి అనుకోండి, వీడి లోపల ఎట్ట కట్టాలి 10,000. దేనికి పడిపోయాడు? పొగడ్తకి. చిన్న పొగడితే అసలు నేను పొగుడుతుంటే నీకు శ్రమ అని దేవుని వాక్యం చెప్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. అసలు పొగడాలి నిన్ను అనుకున్నావంటే నువ్వు శ్రమలో పడిపోతున్నావు. గుర్తుపెట్టుకో. ఈ వాక్యాలు ఎక్కడ దొరకవు నీకు. దేవుడి వాక్యాలు లోకంలో ఎక్కడ దొరకవు. నిన్ను పొగిడుతున్నారంటే నీకు శ్రమ వస్తున్నట్టే. గుర్తుపెట్టుకో. నెహెమ్యా నువ్వు మంచోడువయ్యా, నీ అంత సహాయం చేసేవాడు ఎవడు లేడయ్యా అంటే అవుట్. 4 రోజులు అయిన తర్వాత 2 లక్షలు కావాలి నెహెమ్యా అంటే, అమ్మో మొన్న నన్ను మంచోడు అన్నాడు, ఇప్పుడు 2 లక్షలు ఇవ్వాలి వీళ్ళకి అని చేస్తారు. ఇల్లు తాకట్టు పెట్టైనా మంచితనం నిరూపించుకోవాలనుకుంటారు. నువ్వు నిరూపించుకోవాలనుకుంటేది మంచితనం. హల్లెలూయా. నువ్వేమన్నా తెలుసా? నేను కాదయ్యా, దేవుడు మంచివాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కొట్టాలి గట్టిగా. 24 పెద్దలు తమ కిరీటాలు తీసి ఏ దేవుడి సింహాసనం ముందు వేసి సాగిలపడి యుగములు నీకే మహిమ అంటున్నారు. హల్లెలూయా. యుగములు. కనీసం మనం ఒక్క రోజులో ఒక మాట అయినా ఎప్పుడని చెప్పామా దేవుడికి మహిమ? పొగడ్తలన్నీ కావాలి, నీకే కావాలి. హల్లెలూయా. ఎవరన్నా వచ్చి తినేవాడు తినచ్చుగా, బాగా ఫలానా సువర్ణమ్మ బాగా వండుతూ చేపల కూర భలే వండుతుంది, అవసరమా? ఆ వండు తినంగానే ఇంకా ఏమో లోపల చట్టిలో ఉన్న చేపలన్నీ తీసుకొచ్చా ఆయనకు పడేసింది. మొగుడికి కూడా చూడదు, దేవుని ఇస్తుంది. ఆయన తినేసి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. భర్త అంటాడు, ఏమేవ్ అన్నం పెట్టు. లేవండి, ఆయన తినేసి పెట్టేసి పంపించి. ఏంది ఆయన పెట్టేది నాకేది మరి అంటే పొగడితే ఏం చేసింది? ఇంట్లో ఏమున్నాయి, ఎవరికి పెట్టాలి, ఎంత ఉంది, ఏముండదు. ఇక పొగిడారు కాబట్టి మొత్తం అంతా. అందుకనే దేవుని బిడ్డలారా, ఎవరికి ఈ పొగడ్త అనేది, ఈ ఆరాధన అనేది ఎవరికి ఇవ్వాలి? అందుకని ఒక పాట ఉంటుంది, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు గట్టిగా చెప్పబడుతూ నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా.
సౌందర్యము పడాలి. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణత నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవు, నా ఆరాధనతో నా స్తుతి పాత్రుడా. అందుకనే ఆయనే యోగ్యుడు అని పాడాం కదా. అట్లా ఆరాధన మనం ఏం చేయాలి? మనల్ని పొగుడుతున్నారంటే శ్రమ. అసలు సాతాను చేసే మొట్టమొదటి పని తెలుసా? నిన్ను పొగుడుతాడు. సాతాను చేసే పని ఏది? అవ్వ దగ్గరికి వచ్చి ఏమన్నాడు? అవ్వ దగ్గరికి వచ్చి ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? నువ్వు ఎట్ట అవుతావు అన్నాడు. చదవండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 3:5. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో ఏం చెప్పాడంట? అసలు మీకు ఇంకేం లేదు, నువ్వు అది తిన్నావంటే నీకు అంత బెనిఫిట్ నీకు అర్థం కావట్లా. దేవుడు చెప్పాడు చచ్చిపోతావు అని చెప్పాడు, కానీ నువ్వు దేవతలాగా అయిపోతావు. నీకు మంచి ఏదో చెడ్డ అని తెలిసిపోతాయి అని ఎప్పుడైతే అవ్వమ్మని హెచ్చించాడో, హెచ్చించిన తర్వాత ఏం చేసింది? ఇక ఆ పండు కోసేటప్పుడు, దేవా ఈ పండు కొయ్యమంటావా, ఈ సాతాను వచ్చి ఇట్లా చెప్తున్నాడు అందా? చెప్పండి అమ్మా, అందా? ప్రార్థన చేసిందా? చెప్పాలా? కోసింది, తినింది. తినిన తర్వాత ఆదాము దగ్గరికి తీసుకెళ్తే, ఆదాము ఇదిగో నా భార్య ఈ పండు తీసుకొచ్చింది, దేవా ఈ పండు నేను తినమంటావా అన్నాడా? అంటే వాళ్ళిద్దరు కూడా దేవుడికి లోబడ్డారా లేకపోతే దేవుడికి లోబడలేదా? వాళ్ళిద్దరు కూడా నా ఇష్టం అన్నట్టుగా చేశారా లేదా? నా ఇష్టం. పొగిడితే చాలు మనం ఏం చేస్తామంటే వ్యతిరేకంగా పనిచేస్తాం. ఈరోజు చూడండి, లవర్స్ ఎవరు 15 ఏళ్ళ నుంచి 21 సంవత్సరాల దాకా ఉంటుంది, లేకపోతే 13 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళ దాకా ఉంటుంది ఈ సాతాను ప్రభావం. ఎప్పుడు దాకండి? సరే కరెక్ట్గా చెప్పండి, 13 నుంచి 19 అనుకోండి. ఈడేం చేస్తాడంటే బండి ఒకడు కొంటాడు, వాళ్ళ అమ్మని పోరు పెట్టి బండి కొనిస్తాడు. ఆ బండి వేసుకుని వెళ్ళిపోయి ఏం చేస్తాడు? ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి పొగుడుతుంటాడు. నీ అంత అందగత్తె లేదు, నువ్వు ఎంత అందగత్తెవి, నువ్వు అది, నువ్వు ఇది అని పొగుడుతుంటుంటే ఆ పిల్ల ఎంతగా దిగజారిపోయిందంటే ఆఖరికి ఇంట్లో బీరువాలో ఇనపెట్లో ఉన్నటువంటి బంగారం కూడా తీసుకొని జేబులో వేసుకొని ఆ లవరు ఉదయాన్నే 4 గంటలకు వస్తే ఆ బయట వాకిలి చింపడానికి వెళ్ళి ఎంత దొంగ చేష్టలు చేస్తుంది. అప్పటిదాకా తల్లిదండ్రుల దగ్గర భోజనం చేసిన అమ్మాయి దేనికి పడిపోయింది? పొగడ్తలకి. చెప్పండి, వాటికి పొగడ్తలకే. అమ్మా ఇది, అమ్మా నాన్న ఇదిగో వాడెవడో వచ్చి నేను అందగత్తినని అంటూ నా ఎంట తిరుగుతున్నాడు అని చెప్పిద్దా? చెప్పదండి. సాతాను పట్టింది. అసలు నిజంగా అయితే ఏం చేయాలి? అమ్మా ఇదిగో నా వెనక ఒకడు ఎవరు లవ్ లెటర్ తీసుకొచ్చి లెటర్ అని చెప్పి ఇస్తున్నాడు చూడు, ఇదిగో అమ్మ చూడు, నిజమైన
విశ్వాసం కలిగిన బిడ్డలు వాళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి, గట్టిగా. ఆ తల్లిదండ్రులకు నిజమైన బిడ్డలు వాళ్ళు. అంతేగాని వాడెవడో బయట ముక్కు ముఖం తెలియనివాడంట, వాడు వచ్చాడంట, పొగిడాడంట, పొడంగానే ఇంట్లో ఉన్న బంగారం, ఇంట్లో ఉన్న డబ్బులు అన్నీ మూట కట్టుకొని ఉదయాన్ని చెప్పా పెట్టకుండా ఆయన మీద బైక్ ఎక్కి తుర్రుమని ఎటుపోతావు. నిజం చెప్పండి, ఇది సాతాను స్వభావం కదా? ఇది ఆదాము అవ్వలు ఏదైతే చేశారో అది ఈ రోజులో కూడా చేయట్లేదా పిల్లలు? దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది. ఇదిగో వారు తప్పిపోయారు ఎందుకు స్పష్టంగా చెప్తుంది. ఈ రోజు కూడా మనం అలాంటి వారిని చూస్తున్నాం కదా. ఆ తల్లి అంటది, ఎంత చక్కగా పెంచుకున్నాను నా బిడ్డని, అయ్యో ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, ఎంత చక్కగా ఉంచుకున్నాను, ఈరోజు ఇదిగో నా బిడ్డకి ఇలాంటి బతుకొచ్చింది, అయ్యో ముక్కలుగా నరికి చంపాడంట, ఆ యొక్క ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడంట, ఆ ముక్కలన్నీ మాంసం ముక్కలుగా, అయ్యో నా బిడ్డ అని ఏడుస్తుంటే, ఏమ్మా వయసు వచ్చింది అమ్మా, అయ్యగారు మా అమ్మాయికి వయసు వచ్చింది, పెళ్లి చేయాలి, ప్రార్థన చేయండి. బుద్ధుందా నీకు? అమ్మాయికి వయసు వచ్చింది, మారు మనసు కోసం ప్రార్థన చేయమని అడిగావా ఎప్పుడన్నా? అడిగావా? అయ్యా అన్నయ్య మా అమ్మాయి మారు మనసు కోసం ప్రార్థన చేయండి అన్నయ్య మా అమ్మాయి బాప్తిజం కోసం ప్రార్థన చేయండి అన్నయ్య మా అమ్మాయి దేవుడి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసేటట్టు ప్రార్థన చేయండి అన్నావా ఎప్పుడన్నా? వయసు వచ్చింది అన్నయ్య, ప్రార్థన చేయండి అన్నయ్య, పెళ్లి చేయాలి అనే బాధ్యత మంచిదే. దానికంటే మంచిదేంటి? దేవుణ్ణి ఎరిగి దేవుని బిడ్డగా నీ బిడ్డ జీవించడం ఇంకా మంచిది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి, గట్టిగా. అందుకనే తల్లిదండ్రులు, ఏ పిల్లలను కన్నా తల్లిదండ్రులు అయితే ఉంటారో వారికి ఒక బాధ్యత ఏంటంటే, నా బిడ్డలకి వయసు వచ్చింది, వారు మారు మనసు పొందాలి, వారు బాప్తిజం పొందాలి, వారు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, వారు దేవుని సంబంధులుగా మారాలి, వారు పొగడ్తలకి పడిపోయే బలహీనులుగా ఉండకూడదు, వారు వాటిని జయించే బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా నా బిడ్డలు ఉందురుగాక. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి. సరే, చిన్నపిల్లలు తీసి పక్కన పెట్టేయండి. పెళ్ళైన ఆడపిల్లలండి, పెళ్ళైన వాళ్ళు 35 ఏళ్ళు ఉంటాయి, 40 ఏళ్ళు ఉంటాయి. భర్త బయటికి ఎక్కడికో పనికి వెళ్తాడు, ఇంటి పక్కన వాడు ఎవడో ఉంటాడు, వాడు పొగిడితే వీళ్ళు పడిపోతారంట, వాళ్ళు పొగిడితే వీళ్ళు భర్తను వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి ఆ పొగిడినోడు వెంట పడి వెళ్ళిపోతారంట. ఈ న్యూస్లు చదువుతుంటే ఎట్లా ఉందండి, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఈ భూమి ఉంది, ఈ లోకం ఎంత భయంకరమైన స్థితిలో ఉంది. సాతాను అనేక కుటుంబాల్లో ప్రవేశించి అనేక కుటుంబాలను ఏం చేస్తున్నాడు, వాడి క్రియలతో నింపి ఆ కుటుంబాలని పాడు చేసి నరకానికి తీసుకుని వెళ్ళిపోయేలాగా చేస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డారా, దేవుని బిడ్డల కుటుంబము దేవుడి చేత ఆశీర్వదించబడిన కుటుంబంగా మారునుగాక. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. నువ్వు నిజంగా దేవుని బిడ్డగా, దేవుని కుటుంబంగా నువ్వు ఉంటే, నువ్వు పట్టుకున్నదంతా బంగారం అయిపోయింది. నా యేసయ్య చేస్తాడు. హల్లెలూయా, చేస్తాడంతే. నువ్వేందుకు కులం అంటావు, గోత్రం అంటావు, అవసరంలా ఇవన్నీ తీసి అవతల పడి వెనక ఉన్న వాటిని అవి పెంటతో సమానంగా ఎంచమన్నాడు పౌలు. ఏంటి, నువ్వు 10 సెంట్లు కొనుక్కున్నావు, ఎంత, ఎన్ని సెంట్లు? నీకు దేవుడు నిజంగా నీకు ఆశీర్వదించాలంటే ఆ 10 సెంట్లలో బంగారం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ 10 సెంట్లలోనే దేవుడు నీకు దీవెనలు ఇస్తాడు. నీకు కలిగి ఉన్న దాంట్లో నుంచి దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి విధేయతను నేర్చుకొని నువ్వు కానీ దేవుని ఆరాధించడం ప్రారంభిస్తే, నీ జీవితం ద్వారా దేవుడే నీ పట్ల గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించినప్పుడు నీవే సాక్ష్యాలు చెప్పడం ప్రారంభిస్తావు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. అంతేగాని ఎవడు పొగిడితే హెచ్చింపడవు, తిడితే బాధపడవు. హల్లెలూయా. తిడితే బాధపడతావా? ఎందుకు బాధపడతావు? ఏమైనా శాశ్వతమా అయింది భూమి మీద? పొగిడితే హెచ్చించబడతామా? ఏమి లేదు. అందుకని అంటాడు యోబు గారు ఏమంటారు, నాకు కలిగి ఉన్నప్పుడే కాదు దేవునికి స్తోత్రం, నాకు ఏమీ లేనప్పుడు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు అన్నీ నన్ను హెచ్చించినప్పుడే కాదు, నేను శ్రమల్లో ఉన్నప్పుడు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా నేను తిడుతున్నారనుకో, ఏం చేయాలి నువ్వు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన చెయ్యి.
పొగుడుతున్నప్పుడు దేవుడికి ఆరాధన చేయి, తిడుతున్నప్పుడు దేవుడికి ఆరాధన చేయి, కష్టములో దేవుడికి ఆరాధన చేయి, కలిమిలో దేవుడికి ఆరాధన చేయి, లేమిలో దేవుడికి ఆరాధన చేయి, ప్రతి సమయములో దేవుడికి ఆరాధన చేయి. అదే ఆ 24 పెద్దలు అంటున్నారు, అయ్యా మా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే ప్రభువా, మాదేముంది నాయన. నిజమే కదా, ఆకాశము, ఆ సూర్యుడు, ఆ ఇప్పుడు ఇంత ఎండ ఉంది. హల్లెలూయా. నువ్వు అడిగితే వచ్చిందా ఎండ, నువ్వు అడగకపోతే వచ్చింది చెప్పాలా? అంత దేవుడి సృష్టిలో ఉన్నాం మనం. హల్లెలూయా. మనం తగ్గించుకోవాలి. ఆమేన్. ఏమనిందండి, అవ్వేం చేసింది, కొన్ని కోసుకొని తీసుకొని తన ఇష్టంగా తన భర్తకి ఇచ్చింది, తన భర్త కూడా తన ఇష్టంగా తినేశాడు. కానీ నా యేసయ్య, చెప్పండి, యేసయ్య సిలువ శ్రమకి వెళ్లే ముందు గెత్సెమనే తోటలో, తండ్రి నా చిత్తము కాదు ఈ గిన్నె, నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించు, నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక. గట్టిగా చప్పటబడండి, గట్టిగా హల్లెలూయా. అది నేర్పించడానికి వచ్చాడు భూమి మీదకి. తండ్రి యొక్క మహోన్నతమైనటువంటి కార్యాలను మనం ఎలాగ స్వీకరించాలి, మనం ఎలాగ ప్రవర్తించాలి, మనం ఎలాగ జీవించాలి అని బ్రతికి చూపించడానికి యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. సాతాను స్వభావం అనేది అనేకుల్లో వాడు చొప్పిస్తూ సాతాను సంబంధులుగా మారుస్తుంటే యేసయ్య వచ్చి దేవుడికి మనం ఎలా ఆరాధన చేయాలి, మనం ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా జీవించాలి, సమస్తమును ఆయనే ఊరిని చెప్పడం కాకుండా బ్రతికి చూపించి ఇలా ఉండాలి బిడ్డలారా అని, నా మార్గంలో ఎవరైతే వస్తారో వారు తండ్రి దగ్గరికి వస్తారు. హల్లెలూయా. ఎవరి మార్గంలో రావాలి? ఎవరి మార్గంలో? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతా. 2 భార్యలు ఉంటారు. ఎంతమంది? ఒకళ్ళేమో అఫీషియల్, ఒకళ్ళేమో అన్అఫీషియల్. ఏందయ్యా అంటే, అవునండి యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన రక్షిస్తాడు, నా పాపాలన్నీ తీసేస్తాడు, ఇక నాకేంది, నాకు పరలోకమే. ఎవరు చెప్పారట? పాపాన్ని విడిచిపెట్టు. హల్లెలూయా. ఏదైతే అన్అఫీషియల్ అంటున్నావో వదిలిపెట్టేసి. హల్లెలూయా. దానికి ఏదైనా కావాలంటే ఆ చేసినటువంటి తప్పుకి ఏదైనా ప్రాయశ్చిత్తార్థంగా ఒక 10 లక్షలు లేకపోతే 2 లక్షలు, ఒక 5 లక్షలు ఆ స్త్రీకి ఇచ్చేసి, అమ్మా నీకు వందనాలమ్మా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నీ బ్రతుకు నువ్వు బ్రతుకమ్మా, నేను ఏదో తెలియక పాపం చేసి ఇంతకాలం నేను మభ్య పెట్టాను, మోసం చేశాను, నన్ను క్షమించమ్మా అని 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 ఏం చేస్తారు? నిజంగా యేసు మార్గంలోకి వచ్చిన వాళ్ళు విడిచిపెట్టేస్తారు. హల్లెలూయా. అటు కాకుండా నువ్వు ఒక పక్కన ఇలా చేస్తా, మళ్ళీ ఒక పక్కనేమో యేసయ్య నన్ను పరలోకి, తండ్రి మార్గం అదే, యేసయ్య మార్గం అదే. యేసయ్య అన్నాడు, ఒక పురుషుడికి ఒక స్త్రీ. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. గట్టిగా కొట్టాలా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆదామవ్వలు డిసోబీడియన్స్, ఆదామవ్వలు అవిధేయత, కానీ యేసయ్య విధేయత నేర్పించాడు, శ్రమల్లో కూడా విధేయత నేర్పించాడు. అందుకని దేవుని బిడ్డలారా, ఆరాధన అనేది కేవలం పాటలతో, స్తుతులతో, లేదా మ్యూజిక్ కీబోర్డ్ వీళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క హెల్ప్ఫుల్గా మనం ఏదైతే పాడుతున్నామో అది అంతవరకే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎక్కడ కనబడాలి? అది ఎక్కడ కనబడాలి? మన బ్రతుకులో కనబడాలి. హల్లెలూయా. మనల్ని ఎవరైనా పొగుడుతున్నప్పుడు నాకు కాదయ్యా నా తండ్రి అనాలి. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు యేసయ్యా నీకు స్తోత్రం అనాలి. హల్లెలూయా. అలా నేర్చుకున్న వాళ్ళు పరలోక మార్గములో దేవుని సన్నిధిలో నిత్యము ఆరాధించే ఆరాధికులుగా మారిపోతారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పడతాం. హల్లెలూయా.